వాసవి వివాదాలు కొమటికుంట చెరువు ఆక్రమణపై తెగని పంచాయతీ. ఇటీవల హైకోర్టు ఆశ్రయించిన బీజేపీ నేత ఆకుల సతీష్ వచ్చే నెల 2వ వారం రిపోర్ట్ ఇవ్వాలని న్యాయస్థానం ఆర్డర్. 3 ఏళ్లుగా కోర్టు వివాదాల్లోనే వాసవి కన్స్ట్రక్షన్ నిర్మాణాలు. ఆ సంస్థ కట్టడాలు బఫర్ జోన్లో ఉన్నట్టు లేనట్టు గతంలో అధికారుల రిపోర్టులు. 8-9 బ్లాక్లపై జాయింట్ సర్వే కోరుతూ తాజాగా హైడ్రాకు ఫిర్యాదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బాచుపల్లిలో బహుళ అంతస్తు భవన నిర్మాణాలు చేపట్టిన వాసవి నిర్మాణ సంస్థను కేసులు కోర్టు వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. వాసవి కన్స్ట్రక్షన్ చేపట్టిన లగ్జరీ అపార్ట్మెంట్స్ నిర్మాణాలపై గత 3 ఏళ్లుగా కోర్టు కేసులు కొనసాగుతుండగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండలంలో వాసవి అర్బన్ పేరిట 12 బ్లాకుల్లో 23 అంతస్తుల చొప్పున చేపట్టిన నిర్మాణాలపై ఇటీవల బీజేపీ నేత ఆకుల సతీష్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపి న్యాయస్థానం 3 నెలల్లో సర్వే చేసి అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని ఆర్డర్ జారీ చేసినట్టు తెలిసింది. ఇక చెరువు ఆక్రమణలపై పోలీసు కేసులు. బాచుపల్లి మండలంలోని కోమటికుంట చెరువు FTL బఫర్ జోన్ ప్రాంతంలో వాసవి కన్స్ట్రక్షన్ సంస్థ చేపట్టిన అర్బన్ లగ్జరీ అపార్ట్మెంట్ నిర్మాణంలో 8-9 బ్లాకులపై 2023లోనే ఫిర్యాదులు వచ్చాయి. అప్పటి ఇరిగేషన్ ఏఈ సారా బాచుపల్లి పోలీసులకు ఈ ఆక్రమణపై ఫిర్యాదు చేశారు. వాసవి సంస్థ చైర్మన్ ఇక చెరువు బఫర్ జోన్ ప్రాంతాల్లో నిర్మాణం చేపట్టిందని వాళ్ళు ఇది కోమటికుంట చెరువు పక్కనే నిర్మాణాలు ఎట్లుంటాయా? ఈ బఫర్ జోన్ లో లేవా? స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా FTL లో. ఇక ఇదంతా స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఇది ఏం చేస్తాడు? ఆ కన్స్ట్రక్షన్ మొత్తం ఇదంతా కుంటను చెరువులు లేకుండా చేస్తాడు. రియల్ ఎస్టేట్ పడిపోతే పడిపోయింది, కానీ హైడ్రా ఉంది కాబట్టి వీడు భయపడుతుండ్రు. ఇంకా లేదంటే చెరువులు కుంటలు నాశనం అయిపోయినాయి బీఆర్ఎస్ హయాంలో. గీద అన్వయం మొత్తం చేసేది మీరు. ఓ పేదోడేమో ఇల్లు కట్టుకుంటే ఈయన కొడుకులు పోయి అప్పుడే కూల్చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం. వాడు కట్టుకుంటే ఒకడేమో ఉన్నదా లేదా బఫర్ జోన్లో, ఒకడు ఉన్నట్టు ఒకడు లేనట్టు ఇస్తారా మీరు? మీ అయ్యా జాగిరా ఉన్నది ఉన్నట్టు ఇయ్యారా మీరు?